బంగ్లాదేశ్ సంక్షోభంలో నుంచి మరింత సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ప్రధాని పదవి నుంచి హసీనా తప్పుకుని దేశం వదిలి పారిపోయినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా అంగీకరించినా కూడా ఆందోళనలు ఆగడం లేదు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా పరిస్థితి చక్కబడేటట్టు కనిపించడం లేదు. బంగ్లాదేశ్లో అస్థిరతను ఒక కోణంలో నుంచి చూస్తే అది ఆ దేశానికి సంబంధించిన సమస్యగానే అనిపిస్తుంది. కానీ మరో కోణంలో చూస్తే దీని నుంచి భారత్ కూడా పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది అనడంలో సందేహం లేదు. బంగ్లాదేశ్లో అస్థిరత వెనుక ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఉంది. ఆ దేశంలో 17 కోట్ల జనాభాలో దాదాపు 3 కోట్ల మంది నిరుద్యోగులున్నారు. ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం మీద ఆశలు పెట్టుకోవడం వల్లే సమస్య మరింత ముదిరింది. ఇక్కడే రిజర్వేషన్ల అంశం వారిలో అశాంతిని పెంచింది. బంగ్లాదేశ్లో 1972లో రిజర్వేషన్ల విధానాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% వివిధ వర్గాలకు కేటాయించారు. ఇందులో 1971 స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకే 30% కేటాయించారు. దీనినే చాలా కాలంగా విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. అధికార అవామీ లీగ్కు చెందిన వారే ఈ కోటా కింద ఉద్యోగాలు పొందుతున్నారన్నది వారి ఆందోళన. గతంలో దీన్ని తొలగించినప్పటికీ ఇటీవల హైకోర్టు మళ్లీ దీనికి అనుకూలంగా తీర్పివ్వడమే సంక్షోభానికి కారణమైంది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో దేశంలో హింస పెరిగి అల్లర్లలో అనేక మంది చనిపోయారు. చివరకు సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. 93% ఉద్యోగాలను మెరిట్ ఆధారంగానే ఇవ్వాలని స్పష్టం చేసింది. నిజానికి దీంతో విద్యార్థుల ఆందోళన ఆగాలి, కానీ ఆగలేదు. ప్రధాని హసీనాను గద్దెదించే వరకు వారు ఊరుకోలేదు. చివరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా చేసే వరకు కూడా వారు ఆందోళన కొనసాగించారు. సుప్రీం చీఫ్ జస్టిస్ హసీనా విధేయుడన్న కారణంగానే ఆయన రాజీనామాకు విద్యార్థులు పట్టుపట్టారు. దేశంలో నిరుద్యోగిత పెరిగితే ఎలాంటి అశాంతికి దారితీస్తుంది అనడానికి బంగ్లాదేశ్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అందున ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఎక్కువగా ఆధారపడితే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. బంగ్లాదేశ్లో కొంతకాలంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన పెరగడం లేదు. దీంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో రిజర్వేషన్లు తమ అవకాశాలు దెబ్బతీస్తున్నాయన్న ఆందోళన పెరిగింది. చివరకు ఇలా ప్రభుత్వాన్ని కూల్చేదాకా కొనసాగింది. ఇప్పుడు భారత్ విషయానికి వద్దాం. కొంతకాలంగా దేశంలో నిరుద్యోగ సమస్య ఆందోళనకరంగా మారుతోంది. గత మే నెలలో 6.3% ఉన్న నిరుద్యోగ శాతం జూన్లో 9.2%కి పెరిగింది. CMIE నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగింది. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన మెరుగపోవడమే దీనికి కారణమని చెప్పొచ్చు. దీంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇచ్చిన హామీల అమలులో విఫలమవుతున్నాయి. తెలంగాణలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి విద్యార్థుల్లో అసంతృప్తి కూడా ఒక కారణమే. కేంద్రంలో బీజేపీకి సీటు తగ్గడానికి కూడా ఇది కొంత కారణమని చెప్పొచ్చు. ఇటీవల తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లపై విద్యార్థుల అసంతృప్తి చూస్తే రాబోయే రోజుల్లో వచ్చే అశాంతికి సంకేతంగా అనిపిస్తుంది. కానీ దీన్ని ప్రభుత్వాలు ఇప్పటికీ సీరియస్గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. విద్యార్థులు క్యాంపస్ నుంచి బయటికి రాగానే ఏదో ఒక ఉద్యోగంతో బయటికి వచ్చేలా చర్యలు తీసుకోకుంటే వారిలో అశాంతి పెరుగుతుంది. అది బంగ్లాదేశ్లో సమస్యలాగా మారకుండా అప్రమత్తం కాకుంటే ప్రభుత్వాల మనుగడకే సవాలుగా మారుతుంది అనడంలో సందేహం లేదు.